హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. ఇవాళైతే ఇంకా సండే రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి సండే వ్లాగ్. మార్నింగ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోయాము. తర్వాత పిల్లలు బయటకెళ్లారనమాట ఆడుకోవడానికి. వాళ్ళు వేడి నీళ్ళు, నిమ్మకాయ రసం తాగేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసి ఇదిగోండి ఇల్లంతా కూడా ఇలా ధూపం అయితే చూపిస్తున్నాను. సో సండే ఇంకా వీక్లీ ఒక 3 ఆర్ 4 టైమ్స్ అట్లా ఇల్లంతా చూపిస్తాను. సో తర్వాత ఫైనల్గా తీసుకొచ్చి ఒక మిడిల్ ప్లేస్లో పెట్టేసి వేరే పనులు అవి చేసుకుంటూ ఉంటాను. అయితే కొన్ని రేషన్ అవి అయిపోయాయన్నమాట. ఇంకా బయటకెళ్ళొచ్చున్నారనమాట మా పెద్దోడు, వాళ్ళ నాన్న ఇద్దరు గూడా. ఇంకిక్కడ ధూపం చూపించాను గదా! అత్తమ్మ వాళ్ళ దగ్గర నేను ప్రతిరోజు అగరబత్తులు వెలిగించి దండం పెట్టుకుంటాను. సో, అదే చేసొస్తున్నాను. అలాగే వీళ్ళేమేమి తీసుకొచ్చారో చూపిస్తున్నానండి. కొన్ని అయిపోయాయన్నమాట. అంటే ఆయిల్ అలాంటివి. లాస్ట్ టైం నేను డీమార్ట్‌కెళ్ళినప్పుడు హనీ తీసుకురావడం మర్చిపోయాను. అలాగే కార్న్ చిప్స్ అయితే అక్కడ దొరకవు. అలాంటివి ఇక్కడ తెచ్చారు. తర్వాత ఇంకా పాలు, పెరుగు, కొంచెం నెయ్యి తీసుకురమ్మన్నా. ఈ పాల షాప్ వాళ్ళ దగ్గర నెయ్యి గానీ అన్నీ బావుంటాయి. అయితే నేను పాలు ఎప్పుడు వేడి చేసినా గిన్నెలో ఒకసారి వేడి నీళ్ళు కాచి తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టేసి పెట్టేస్తూ ఉంటాననమాట. ఇంకా పాలనేవి పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన పనులవి చేసుకోవాలి. ఇవాళ ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే చూపిస్తాను. అంటే బ్రేక్‌ఫాస్ట్ అనే కాదండి. ఈవినింగ్ టైమ్స్‌లో అలా కూడా పెట్టొచ్చనమాట. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా తినొచ్చు. చాలా హెల్తీ. అలాగే మంచి బిర్యానీ రెసిపీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మరి సండే కదండీ! అందరూ ఇంటి దగ్గర ఉంటారు. హ్యాపీగా వాళ్ళకి రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే ఒక మంచి ఫుడ్‌ని ప్రిపేర్ చేయాలి అని అనుకున్నాను ఇవాళ. సో, చికెన్ అయితే తెచ్చున్నారు. దాన్నంతా పక్కన పెట్టేశాను. ఇప్పుడు పొద్దున్నే నేను ఇంకా జొన్న రొట్టెలైతే చేస్తున్నాను అనమాట. ఇది కంప్లీట్‌లీ పచ్చి జొన్నలే పట్టించారండి. ఒక 2.5 కేజీలు అలా పట్టిస్తారు ఒకేసారి. పట్టించిన తర్వాత దాన్ని వాడుతూనే ఉంటాననమాట కంటిన్యూస్‌గా. జల్లించుకొని కంపల్సరీగా. జల్లించకపోతే ఏమైతుందంటే మనకు రొట్టెలనేవి సాగవు. అలాగే ఇంకా ఎంత కావాలో చూసుకొని వేడి నీళ్ళు మరగబెట్టేసి అందులో అయితే వేసుకున్నా. పొరపాటున చెయ్యయితే కాలింది. చెంచాతో గానీ అలా కలుపుకోవాలండి. చాలా వేడిగుంటాయి గదా వాటర్. అలా అనమాట. ఇక్కడ పిండిని బాగా మెత్తగా మెదిపేసి ఇంకా రొట్టెలు చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా ఈ జొన్న పిండిలో ఒకవేళ ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు రొట్టె సాగకపోతే ఒక మీరొక 5, 6 కప్పుల జొన్న పిండి తీసుకున్నారనుకోండి, ఒక కప్పలా గోధుమ పిండి తీసుకుంటే రొట్టెలనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఇదిగోండి నేను పొడి పిండి తీసుకుందామని అటు మళ్ళేసరికి వీళ్ళు చూడండి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టున్నారనమాట. సో, ఎవ్రీ సండే ఇలా పెట్టుకుంటున్నారనమాట టైం పాస్‌గా. ఇంకా పిల్లలకు గూడా ఉంటుంది గదండీ చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ జేయాలి అని. వీక్ అంతా మనం బిజీగా ఉన్నా గూడా ఈ వచ్చిన సండేని మాత్రం మిస్‌యూజ్ జేసుకోకూడదు. హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టుగా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకు బావుంటుంది. ఎప్పుడు చదువు, చదువు అనే కాకుండా వాళ్ళతో గూడా చక్కగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉండాలి ఇవాళ రేపు. అలాగే ఇక్కడ రొట్టెలైతే చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళంతా గూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారు. జొన్న రొట్టె ఏమంటే కొంచెం ఈ స్టవ్ అంతా కొంచెం అదైపోతుందనమాట. అందుకే నేనసలు మార్నింగ్ టైమ్స్ జొన్న రొట్టెలు చేసే పనే పెట్టుకోనండి. ఈవినింగ్ టైమ్స్ అంటే ఓకే. ఇంకా డిన్నర్ అవుతుంది కాబట్టి ఒకేసారి స్టవ్ కడిగేస్తే ఒక పనైపోతుంది. నెక్స్ట్ డేకి స్టవ్ అనేది నీట్‌గా ఉంటుంది. కానీ ఇలా మార్నింగ్ టైమ్స్ పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ వంట చేయాలా, అదంతా క్లీన్ చేసుకోవాలి. అదంతా ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుందనమాట నాకు. ఇక్కడ నేను రొట్టెలు కొడుతూ ఉంటే మా వారు కాల్చడానికి హెల్ప్ చేస్తున్నారు. సో, సండే టైమ్స్ అయినా కొంచెం ఇలా మనకి హెల్ప్ చేస్తుంటే బావుంటుంది గదా! అన్నీ రొట్టెలయిన తర్వాత ఇంకా పాల మలీదా అనమాట. మలీదా అంటే మామూలుగా మనకు గోధుమ పిండితో చపాతీలు కాల్చేసి వాటన్నింటిని మెత్తగా అద్దేసేసి చేస్తూ ఉంటారు. బెల్లము, అలాగే నెయ్యి అవి వేసి. ఇదేంటంటే పాలు ఇంకా బెల్లంతో. బెల్లం అంతా కట్ చేసి పెట్టుకున్నది నా దగ్గర రెడీగా ఉండింది. ఇంకా ఇదిగోండి జొన్న రొట్టెలైతే వేడి వేడిగా ఇట్లా పీసెస్ కింద చేసి దాని మీద పాలైతే వేస్తున్నారు. ఇంకా టేస్ట్‌కి సరిపడా బెల్లం వేసుకొని బాగా ఇట్లా నలిపినట్టుగా కలిపేసేయాలన్నమాట. అప్పుడు ఇంకా అది పాల మలీదా అయిపోతుంది. బేసిక్‌గా మా మామయ్యకి లాస్ట్ ఇయర్ హెల్త్ బాలేనప్పుడు నైట్ టైమ్స్ అయితే ఆల్మోస్ట్ ఇదే తిన్నారండి. పాలు, బెల్లం రొట్టె. మరి ప్రతిరోజు కూడా తినకూడదు. ఇంకెప్పుడైనా ఒకసారి అలా తింటే బావుంటుంది. అయితే నేనైతే వీళ్ళకి గారెలు గానీ, లేదా పూరి గానీ చేసి పెడతా అనుకున్నాను. కానీ అనుకోకుండా వీళ్ళు ఇలాంటిదొకటి అడిగారు.
ఇంకా వెంటనే రొట్టెల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి అందరికీ కల్పిస్తారనమాట మా వారు. ఫస్ట్ మామయ్యకి కలిపిచ్చేసి తర్వాత పిల్లలకి ఇచ్చేశారు. వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇదిగో నేను తింటున్నాను అనమాట. నాకెందుకు లేట్ అయింది అంటే నేను నైట్‌కి కూడా సరిపడా రొట్టెలన్నీ కొట్టేసానండి. మళ్ళీ నైట్‌కి అంతసేపు నిలబడి రొట్టెలు చేయాలంటే ఇంకా అయిపోతుంది కదా! మళ్ళీ నాకు ఎడిటింగ్ వర్క్ అదే ఉంటుందని చెప్పి చేయలేదు. అన్నీ కూడా మార్నింగే చేసేసుకున్నా. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. లేదంటే మీకు చపాతీలతో చేసే మలీదా లడ్డు కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇంక ఇక్కడైతే స్పెషల్ లంచ్ అని చెప్పాను కదండీ! ఇవాళ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇంకా ఓన్లీ 4 మెంబర్స్‌కి మా వరకే. మామయ్య అయితే తినరు. ఇక్కడ చికెన్ నీట్‌గా కడిగేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పెరుగు, అలాగే కొంచెం బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాను. చిన్న చెక్క నిమ్మరసం కూడా పిండేసుకున్నానండి. ఇంక ఇవన్నీ కూడా కలిపే ముందు కొంచెం నూనె వేసుకుంటున్నాను ఒక స్పూను. అలాగే కొంచెం కొత్తిమీర. పుదీనా అయితే లేదు. ఇంక ఇక్కడి వరకు కలిపేసుకొని పైన ముక్కల్లో ఏమైనా అదే కుండీలో ఏమైనా పెరిగిందేమో చూసుకొని రావాలన్నమాట. అయితే యాక్చువల్‌గా ఇవాళ మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే ప్రోగ్రామ్ ఉంది కానీ అసలు బయటికే అసలు మెట్లు కూడా దిగలేదన్నమాట. అలా ఉంది సిట్యుయేషన్. ఇదిగోండి పైనకి ఎక్కితే కొంచెం కొంచెంగా పుదీనా అయితే కనబడింది. రీసెంట్ డేస్‌లో నేను ఈ పుదీనా మొత్తం కట్ చేశాను. మళ్ళీ ఫ్రెష్‌గా వస్తుందన్నమాట. అంటే బాగా ముదిరిపోయినవి వేర్లు అవి ఉంటే ఇంకా పుదీనా కూడా అంత బాగా అనిపించదు కదా! అలా. ఇదిగోండి పైకొచ్చి చూస్తే ఇక్కడ టమాటాలు కూడా పండైపోయాయి. ఇలా పండ్లుగా ఉన్నాయి కదా అని చెప్పేసి వీటిని కూడా కోసేసాను. ఇంకా అక్కడక్కడ టమాటాలైతే వేరే చెట్లకు వాటికి కూడా వస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే పూర్తిగా తగ్గిపోయాయండి. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఉక్కపోస్తుందనిపిస్తుంది. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ రీసెంట్‌గా అప్పుడు తెచ్చాను కదా మొక్కలు దానివి. ఇదిగో చిట్టు గులాబీ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక చిన్న కుండీలో పెట్టిన పుదీనా కూడా బాగొచ్చింది. ఇంకా దీనిది కూడా కొంచెం కోసేసుకున్నాను. ఎలాగో నాన్ వెజ్‌లో కొంచెం ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం కదా అని చెప్పి. ఇంకా తీసుకొచ్చుకొని నీట్‌గా కడిగి ఇక్కడ బిర్యానీ దానికి చక్కగా పుదీనా అది వేసేసి పెట్టుకుంటున్నాననమాట. ఇంకా ఈలోగా బ్రౌన్ ఆనియన్స్ అవి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ అది మొత్తం మూత పెట్టేసి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టానండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదు. ఇంకా అందులోనే ఏదైతే కడాయిలో ఉడికిద్దాం అనుకున్నానో అందులోనే చికెన్‌ని కలిపేశాను. ఇప్పుడు అందులో కొంచెం ఈ ఉడకడానికి సరిపడా ఆయిల్ వేశాను. అది కూడా ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటది కదా అది. ఇంకా ఆనియన్స్ కూడా వేసి ఉడికించేస్తున్నాను. ఇక్కడ నేను మా వారు కలిసి వాళ్ళ కిచెన్‌లో వంట అయితే చేస్తున్నామన్నమాట. సో, సండే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా! ఇంకా మామయ్య బిర్యానీస్ అవి తినరు. అందుకని వైట్ రైస్ పెట్టేసాను ఆల్రెడీ. అటువైపున కర్రీ చేస్తున్నారనమాట రాఘవ్ గారు. అంటే కొంచెం గ్రేవీ టైప్. ఇక్కడ ఈ చికెన్ అంతా కుక్ అయిపోతుంది కదా! ఇది కాస్త కుక్ అయిన తర్వాత రైస్ పెట్టేసుకోవడమే. బిర్యానీ రైస్ ఆల్రెడీ కడిగేసాను. అందులో ఎసట్లో మంచిగా మసాలా అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ కూడా వేసేసి ఉడికించేస్తున్నాను. ఇలా అయితే సరిపోతుంది. ఇంకా దాన్ని మనం ఏ గిన్నెలో అయితే దమ్ పెడుతున్నామో సో ఆ గిన్నెలో అడుగున అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. తక్కువ క్వాంటిటీయే కదా! ఒక 4 మెంబర్స్‌కి ఒక పూటకి సరిపడా చేస్తున్నాను. అయితే ఇంకా మనం మామూలుగా అయితే కొంచెమే అడుగున రైస్ వేసి ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, మళ్ళీ చికెన్, మళ్ళీ రైస్ అలా వేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక హాఫ్ కంటే తక్కువ రైస్ అడుగున వేసేసాను. అలాగే ఈ ఉడికించిన చికెన్‌ని కూడా ఇందులో వేసేసుకున్నాను. రైస్ తర్వాత ఒక లేయర్ వచ్చేసి కొత్తిమీర, ఆనియన్స్ అవి వేసుకున్న. చికెన్ తర్వాత చికెన్‌లో మిగిలినది ఉంటుంది కదా గ్రేవీ టైప్ దాన్ని కూడా ఇందులో పూర్తిగా యాడ్ చేశాననమాట. ఇప్పుడు ఇంకా మిగిలిన రైస్ అంతా వేసుకుంటాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అది ఏం యాడ్ చేయట్లేదండి. జస్ట్ సింపుల్‌గా చేసేస్తున్నాననమాట. ఎక్కువ పెద్దగా ఏం అది ఇది ఏం చేయలేదు. ఆ రైస్ అంతా స్ప్రెడ్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు చీలికలు చేసేసి దాన్ని తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టి దమ్ పెట్టేసుకోవడమే. ఒక 10-15 మినిట్స్ అలా పెడితే చాలు బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఫైనల్ టచ్ వచ్చేసి నేను నెయ్యి అయితే యాడ్ చేశాననమాట. అటు ఇటుగా చాలా బాగా వస్తుంది. మనం ఇంట్లోనే చక్కగా రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకోవచ్చండి. ఇదిగోండి మూత పెట్టేసి బరువైతే పెట్టాను. ఒక 10 మినిట్స్ అలా ఒక హై ఫ్లేమ్ తర్వాత మీడియం మరి స్మాల్ అలా పెట్టుకుంటూ అదైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఈలోగా మామయ్యకి టైం అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ లంచ్ అయితే పెట్టేస్తున్నాను. వైట్ రైస్ వండానని చెప్పాను కదా!
సో అది బిర్యానీస్ లాంటివి అస్సలు ఇంకా అటువైపు కూడా రారనమాట మామయ్య, మసాలాలు ఎక్కువ ఉంటాయని. అందుకని కర్రీస్లో నేను చాలా వరకు తగ్గించేస్తాను. కానీ నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం కొంచెం స్పైస్ అయితే ఎక్కువే వేస్తాను అనమాట. ఇదిగోండి నేను ఆ పని అది చూసుకొని వచ్చేలోగా ఇక్కడ రెడీ అయిపోయిందనమాట బిర్యానీ అయితే. ఇంకా మూత తీసే చూసారు కదా, ప్రతి లేయర్ వైజ్గా రైస్ కానీ ఎంత బాగా అనిపిస్తుందో. మనకి ఒక్కొక్క ముద్దలాగా అంటుకోకుండా ఒక్కొక్క మెతుకు అలాగే ఉండిపోతుందన్నమాట. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకేం చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఇంక ఇలా గనక మనం హ్యాపీగా టేస్టీగా ఇంట్లో వండి పెడితే పిల్లలు బయట ఫుడ్ అనేది అస్సలు అడగరు. చూడండి ఎంత బాగుండిందో. సేమ్ మనం రెస్టారెంట్స్లో తింటే ఒక్కొక్కటిగా అంటుకోకుండా ఎలా ఉంటాయో మెతుకులు అలాగే ఉందన్నమాట. సో అలా మేము లంచ్ అయితే చేసేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇదిగోండి ఈవినింగ్ కొంచెం కబుర్లు అవి చెప్పుకుంటున్నాం అనమాట. ఏంటి ఈ వీక్ అంతా ప్లాన్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి. హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని గ్రీన్ టీ తాగేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే రీసెంట్ డేస్లో నేను పోస్ట్ చేసిన షార్ట్స్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ షార్ట్స్లో ఒక సిస్టర్ అడిగారనమాట, మీ గృహప్రవేశం శారీ ఒకసారి చూపించండి, అది ప్రైస్ ఎంత అని అడిగారు. యాక్చువల్ ప్రైస్ అయితే నాకు కూడా గుర్తుకులేదు. 2 శారీస్ కొన్నా. అంటే అప్పుడు ఏమైందంటే ఎవరైనా మనకు పెడతారు కదా ఫంక్షన్ అప్పుడు, మా రిలేటివ్స్ అందరూ అప్పుడు మనీ ఇచ్చారనమాట, తెచ్చుకో నీకు నచ్చింది అన్నట్లుగా. సో అన్ని శారీస్ ఒకేసారి తీసుకునేసరికి ఏమైందంటే నాకు అంత గుర్తులేదు. అయితే 2 మంచి శారీస్ అయితే అంటే పట్టు శారీస్ అయితే 2 తీసుకున్నాను. అందులో ఒకటి మీరు అడిగిన ఎల్లో శారీ. ఇప్పుడు చూపిస్తే ఐడియా ఉంటుందేమో అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. నేను ఎల్లో శారీ కంపల్సరీగా ఉండాలి అని అనుకున్నా. పెళ్ళప్పుడు కూడా ఒకటి మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను, కానీ నాకు ఎందుకో ఇట్లా ఇష్టం అనిపించింది. అయితే ఈ కాంబినేషన్కి పర్పుల్ కలర్ కూడా చూసాము అప్పుడు. ఎల్లోకి పర్పుల్ కూడా చాలా బాగుంటుంది. ఇది పైన చిన్న బార్డర్, మరీ పెద్దగా ఉండదు, ఇంతవరకే ఉంటుంది. తర్వాత శారీ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చే ఫ్యాబ్రిక్ అయితే ఎంత అంటే అంత బాగుంటుంది. మనకి మంచి కాంచీపురం పట్టు టైప్ అనమాట. చాలా బాగుంటుంది కట్టుకుంటే, ప్యూర్ కాంచీపురం పట్టు. ఇది 10,000 అలా చెప్పారండి. నాకు గుర్తులేక మా చెల్లి కాల్ చేసి అడిగితే తనేమో 8,000 అట్లా అంటుంది, నాకేమో 6,000 ఏమో అని నాకు గుర్తుంది. ఫైనల్గా అయితే 8,000 ఆర్ 6,000 నాకైతే గుర్తయితే లేదు. బట్ శారీ అయితే ఇదే అడిగారు, ఎల్లో శారీ అనే అడిగారు. నా వర్క్స్ కూడా చాలా సింపుల్గా చేయించుకున్నాను. ఇదిగోండి కుచ్చు వర్క్ చాలా దగ్గరికి కుట్టుకున్నాను. దీనికైతే అన్ని వెల్వెట్ బాల్స్, స్టోన్ బాల్స్ ఇలాంటివి మంచి కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను అనమాట వీటికి. సో ఇదే శారీ. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి. ఈ సండే అంతా కూడా ఇలా మేము ఎంజాయ్ చేస్తాం అనమాట ఫ్యామిలీతో. సండే టైమ్స్ కంపల్సరీగా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనమాట. సో మెయిన్లీ పిల్లలు వీక్ అంతా వాళ్ళు స్కూల్స్కి చదువులకి వెళ్తూ ఉంటారు కదా, కొంచెం మనం కూడా ఇంట్లో పనులతో బిజీగా ఉంటాం, వాళ్ళ నాన్న కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి సండే టైం అంతా కూడా ఆల్మోస్ట్ ఇంట్లోనే. ఈరోజు సైందో మూవీ కూడా చూసాం అనమాట, ప్రైమ్లో వచ్చింది కదా. సో అందరం కలిసి కూర్చొని సైందో మూవీ అయితే చూసాము. ఈ సండే ఇలా గడిచింది. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవండి. బాయ్ బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.